హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ ఫర్ మై బర్త్డే. బర్త్డే అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఉండొచ్చు, ఉంటారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు నేనే ఉన్నా, బట్ ఇప్పుడు ఐఎమ్ లవింగ్ మై బర్త్డేస్. నా బర్త్డే అంటే నాకు ఇష్టం కలిగించిన నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఇయర్ వాళ్ళకి చాలా దూరంగా ఉన్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్ అండ్ ఐ మిస్ యూ గైస్ సో మచ్. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ మై బర్త్డే అండ్ అది కూడా చాలా హెవీగా అండ్ ఏదో ఫంక్షన్కి, ముహూర్తాలకి, పెళ్ళికి వెళ్తున్నట్టు కాకుండా క్యూట్ డ్రెస్ అనమాట. సో ఐ హోప్ యూ విల్ ఆల్సో లైక్ ఇట్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఒక 2 డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ అందులో నాకు ఒకటే నచ్చింది. బట్ ఐ విల్ షో యూ ద అదర్ వన్ ఆల్సో. మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. మీకు కూడా మ్యాక్సిమం నాకు నచ్చుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ కాబట్టి వాట్ ఐ లైక్ దట్ యూ విల్ ఆల్సో లైక్ అనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ మీకు ఏది నచ్చుతుందో చూద్దాము. బట్ ఫర్ నౌ ఇప్పుడైతే మమ్మీ డాడీ నన్ను రెడీ అవ్వు, ఇండైరెక్ట్లీ, నాట్ ఇండైరెక్ట్లీ బట్ ఇండైరెక్ట్లీ అంటే నాకు తెలిసి ఇంట్లో ఏమవుతుందని. ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు తెలీదా, ఇంట్లో ఉన్నాను కాబట్టి ఐ నో దట్ దే విల్ బ్రింగ్ కేక్. ఫ్రిడ్జ్లో ఉందని ఐ నో, ఎవ్రీథింగ్ ఐ నో, బట్ ఐ యాక్ట్ లైక్ ఐ డోంట్ నో. మనం అట్లా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలంటే మనం అట్లా ఉండాలన్నమాట. ఉత్సాహంలో కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్. బర్త్డే కదా, యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దాట్ మమ్మీ డాడీ యొక్క మ్యారేజ్ డే అనమాట ఈరోజే. సో ఇట్స్ డబుల్ ధమాకా, ఎక్స్ట్రా స్పైస్ అనమాట. నా బర్త్డేతో పాటు ఒకటేసారి వస్తుంది. సో దట్స్ ఇట్. సో నేను ఇప్పుడు వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. సో కీప్ వాచింగ్. ఐఎమ్ సో హ్యాపీ. If you're watching this video for the first time, no. If you're watching my video for the first time, do like, share and subscribe. If you're already my subscriber, thank you so much. So this is my dress. టడా! సో ఇదే అనమాట డ్రెస్. నాకైతే చాలా 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 క్యూట్ అండ్ చాలా సింపుల్, చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఐ లైక్ ఇట్ సో మచ్. ఇది దూరం నుంచి మీకు ఐ విల్ షో యూ. ఇట్స్ వెరీ క్యూట్ డ్రెస్. అంతా బాగానే ఉంది కానీ నా జుట్టే అస్సలు అది ఒక రకంగా కూడా సెట్ అవ్వట్లేదు. ఇట్స్ నాట్ స్టాండింగ్ వెల్. అసలు అటు పడిపోతుంది, ఇటు పడిపోతుంది, ఏదేదో అయిపోతుంది. బేసిక్గా గైస్, ఆఫ్టర్ నాకు ఫీవర్ వచ్చిన తర్వాత, మీ అందరూ తెలుసు కదా నాకు టాన్సిల్స్ ఫీవర్ వచ్చిందని, దాని తర్వాత ఐ హ్యాడ్ మ్యాసివ్ హెయిర్ ఫాల్. నాకు అసలు ఎంత హెయిర్ ఫాల్ ఉందంటే టూ మచ్ ఉండింది. బట్ థ్యాంక్ గాడ్ అసలు చెప్పాలి నేను, ఎందుకంటే ఆ హెయిర్ ఫాల్ని తట్టుకొని, అంటే మళ్ళీ కొంచెం అంటే నరిష్ చేయడానికి, హెయిర్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి నేను చాలా తంటాలు పడ్డానమాట. బట్ సమ్ ఆఫ్ దెమ్ వర్క్డ్, నాకు అయితే వర్క్ అయినాయి. సమ్ అదర్ టైం మీకు కూడా నేను చెప్తాను. దట్ టు బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ కెన్ యూజ్ అనమాట. అంటే బోత్, బాయ్స్ అని లేదు, గర్ల్స్ అని లేదు. హెయిర్ ఈస్ హెయిర్ అండ్ హెయిర్ ఈస్ ఫర్ ఆల్. హెయిర్ ఈస్ ప్రీషియస్ ఫర్ ఎవ్రీబడి. అవునా కాదా? అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా బోత్ లవ్స్ హెయిర్. సో బేసిక్గా నా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, హెయిర్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. సో దట్ ఐ టోల్డ్ యూ. నా ఇప్పుడు మనం లెట్స్ గెట్ రెడీ. మన మెయిన్ టాపిక్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. సో ఐఎమ్ సో ఐ డోంట్ నో వై ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను నాకే తెలియదు. ఐఎమ్ సో ఓవర్ ఎక్సైటెడ్ అండ్ ఓవర్ హ్యాపీ. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ టేక్ ద వీడియో ఆఫ్ మై కేక్ కటింగ్ ఆర్ నాట్, ఎందుకంటే తీయడానికి ఫస్ట్ ఎవరు ఉండరు. ఇన్ దాట్ మూమెంట్ ఐ విల్ బీ లైక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్, you're not able to take the video. మనం అప్పుడు వీడియో తీసుకోవాలని మైండ్లోకి రాదు కదా. సో దట్స్ ద రీజన్ సమ్టైమ్స్ ఐ డోంట్ గెట్ వీడియోస్ ఆఫ్ మై ప్రీషియస్ మూమెంట్స్, బట్ ఐ విల్ ట్రై. సో ఇప్పుడు నేను మైక్ ఇక్కడ సెట్ చేసేసుకుంటాను. సమ్ టైమ్స్ మై మైక్ డజంట్ వర్క్, ఐ డోంట్ నో వై. సో ఫస్ట్ మీకు నేను నా డ్రెస్ కంప్లీట్గా చూపించాలా? సో డెఫినెట్లీ ఐ విల్ షో ద డ్రెస్. నేను మీకు కంప్లీట్ డ్రెస్ చూపిస్తాను, బట్ నాట్ నౌ. అయిపోయిన తర్వాత లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాము. సో ఫస్ట్ థింగ్ నాకు ఇయర్ రింగ్స్ కావాలి, బట్ నేను ఇంకా ఏ ఇయర్ రింగ్స్ అనేది ఫిక్స్ కాలేదు. ఐ హ్యావ్ ఎ చైన్, ఐ విల్ షో యూ. అండ్ దిస్ ఈస్ వెరీ క్యూట్ చైన్. చాలా బాగుంటుంది అనిపించింది దీని మీద. సో ఐ విల్ వేర్ దిస్. ఫస్ట్ నేను ఆ చైన్ వేసుకోవాలంటే ఈ చైన్ తీసారు కాబట్టి చాలా జాగ్రత్తగా, మళ్ళీ
మై మదర్ విల్ కిల్ మీ ఇఫ్ ఐ డూ ఎనీ గజిబిజి గందరగోళం. బాబోయ్, ఇట్స్ వెరీ వెరీ హార్డ్. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే ఐ డోంట్ నో. మరి ఏంటి అసలు ఇంత ఘోరంగా ఉన్నాయి? ఒక్కటి కూడా ఐ డోంట్ లైక్. మ్యాచ్ అయ్యేటట్టు అనిపించట్లేదే. అసలు మీకు నా వాయిస్ అనిపిస్తుందా లేదా అది తెలియట్లేదు నాకు. ఇవి పడితే ఎట్లుంటాయి అంటారు? సంబంధం లేదు డ్రెస్కి దీనికి అన్నట్టుందా? నో, నాకేం నచ్చట్లేదు గైస్ ఈ పాత తప్ప. ఓకే, ఐ హ్యావ్ దిస్. ఐఎమ్ సో సాడ్. నాకేమీ దొరకట్లేదు. హౌ ఇస్ దిస్? మా ఇయర్ రింగ్స్ని పక్కన పడేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి ఏం చేద్దాం? వాట్ షుడ్ వి డూ నౌ? థింక్ ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి అనిపిస్తుంది కదా, క్యూట్, సింపుల్ అండ్ నైస్. బట్ ప్రాబ్లమ్ ఈస్ ఒక్కటే ఉంది, ఇంకొకటి కనిపించట్లేదు అనమాట. ఐ షుడ్ హ్యావ్ టు పుట్ దట్ సమ్వేర్ వెరీ సేఫ్. నాకు వచ్చిన మాయ రోగం ఏంటంటే చాలా జాగ్రత్తగా పెడతాను, చాలా అంటే చాలా జాగ్రత్తగా పెడతాను గైస్. నేను ఎక్కడ పెడతానో నాకు కూడా గుర్తు లేనంత జాగ్రత్తగా పెడతా. ఎక్కడ పెట్టానో నాకే తెలీదు. లిప్స్టిక్ పెట్టుకోవాలి. మమ్మీ ఇప్పుడే వచ్చి పిలిచారు నన్ను ఎంతసేపు అని. నాకేమో ఇక్కడ ఒక ఇయర్ రింగ్ దొరికితే ఇంకో ఇయర్ రింగ్ దొరకట్లేదు. హెయిర్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ముడి పెట్టుకుందాం అనిపిస్తుంది, వస్తుంది దీనివల్ల. మనము ఇప్పుడు కొంచెం ఫేస్ రెడీ అవ్వాలి కదా, సో ఫేస్కి నేను కొంచెం ఒకటి పుయ్యబోతున్నాను. సో ఐఎమ్ రిమూవింగ్ మై స్పెక్స్. ప్లీజ్ డోంట్ ఫియర్. అమ్మ బాబాయ్, స్మెల్ బాగుంది. కొత్తగా మనం కొత్తగా ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇంకా అప్డేట్ వస్తుంది, డోంట్ వెరీ. జిడ్డు అయిందా గైస్ నా ఫేస్ ఇప్పుడు? మాత్రం ఫుల్ వేడెక్కిపోయింది. సో మన టోనర్ పని అయిపోయింది. దట్ కూలింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంది ఫేస్ మీద. సో ఫ్రెండ్ బొట్టు పెట్టాలి. అండ్ లెట్స్ పుట్ సమ్. అయ్యో బొట్టేది. ఐ థింక్ ఐఎమ్ లేట్. సో జుట్టేసేసుకొని మన పని చూసుకుందాం. సో గైస్, నేను చెప్పేది ఏంటి అంటే జీవితం అనేది వెరీ వెరీ షార్ట్. ఐస్ క్రీమ్ అనేది తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది, బట్ ఇట్ విల్ మెల్ట్ డెఫినెట్లీ ఫర్ షూర్. లైఫ్ అనేది కూడా మీరు ఎంజాయ్ చేసినా అయిపోతుంది, ఎంజాయ్ చేయకపోయినా అయిపోతుంది. సో వై నాట్ ఎంజాయ్? సో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఎందుకు ఉట్టిగా అని నా ఒపీనియన్. సో చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా కానీ మనకి బేసిక్గా ప్రతిదీ క్రింజ్ అయిపోయింది. ఎవరైనా ఏదైనా చేస్తే ఏంట్రా వాడంతా క్రింజ్ చేస్తున్నాడు. సో క్రింజ్ అనడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. బట్ క్రింజ్ అనుకునే వాళ్ళు ఏం చేయలేరు. మనసుకు నచ్చింది ఆర్ చిల్లరగా చేయాలి సమ్ టైమ్స్, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. సో ప్రతి చిన్న మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయండి, ప్రతి చిన్నది కూడా సెలబ్రేట్ చేసుకోండి. బికాస్ లైఫ్ ఇస్ షార్ట్. మీకు ఇది అర్థమయ్యేలోపు, తెలుసుకునేలోపు అది మొత్తం అయిపోతుంది. ఏం ఉండదు. ఇన్నేళ్ళు ఏం చేశాను అబ్బా అని అనుకుంటారు, ఏం ఉండదు అక్కడ. పేరెంట్స్ మ్యారేజ్ డే అయినా కానీ ఏదైనా కానీ సెలబ్రేట్ చేసుకోండి కదా అంటే ఉన్నాసులు అమ్ముకొని సెలబ్రేట్ చేసుకోవడం కాదు. బట్ డెఫినెట్గా ఒక చిన్న కేక్ చేసుకుంటూ తినిపించుకోవడం కూడా ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీగా ఉండడమే మన మెయిన్ గోల్ అయితే కనుక లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఇది ఏదో పెద్ద సోచ్ చెప్పడానికి రాలేదు, బట్ నేను రియలైజ్ అయిన కొన్ని ఫ్యాక్ట్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే పర్సన్ కాదు అండ్ ఎక్కువ చెప్పను అనమాట. వాట్ ఐ ఫీల్ దట్ ఐ డోంట్ టెల్. ఎందుకు వచ్చింది నా బాబు చెప్తే ఏమంటారో ఏమనుకుంటారో ఏదో ఒకటి అనిపిస్తుంది. బట్ నేను నాకు నచ్చింది ఏదైనా కానీ అనిపించింది చెప్తానంటే ఇది ఇక్కడే చెప్తాను. బేసిక్గా క్లోజెస్ట్ పీపుల్ మనల్ని జడ్జ్ చేస్తారు, బయట వాళ్ళు అంతకు జడ్జ్ చేయరు. ఎందుకు చెప్తున్నామని ఆలోచిస్తారు దూరంగా ఉన్న వాళ్ళు అయితే. దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే బోడి తొక్క
అనుకుంటారు. సో, ఐ డోంట్ లైక్ టు షేర్ విత్ ఎనీబడీ ఎల్స్. ఓన్లీ ఎందుకో వీడియోస్‌లో అయితే నాతో నేను చెప్పుకున్నట్టు ఉంటది కాబట్టి, సో, అట్లనే మీకు కూడా చెప్పేస్తుంటా అనమాట. సో, డోంట్ వేస్ట్ టైమ్. అది యూజ్‌ఫుల్‌గానే ఉండాలి లేదా హ్యాపీగానే ఉండాలి. అది ఎటు కాకుండా అంటే యూజ్‌ఫుల్‌గా కాకుండా, హ్యాపీగా కాకుండా వాట్స్ ద పర్పస్? పర్పస్ ఏంటి? సో, బేసిక్‌గా అదనమాట. సో, ఎక్కువ చెప్పానా? బట్ నో ప్రాబ్లమ్. ఐ హోప్ ఐయామ్ గుడ్. సో, ఇక రెడీ అయిపోయినట్టే. నేను క్లచ్ పెట్టేసుకుంటాను అంతే. అంతకుమించి ఇప్పుడు అల్లుకోననమాట. ఎందుకంటే ఇందాక హెడ్ బాత్ చేశాను. కొంచెం 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 తడిగా ఉంది. మరి ఇలాగే ఓపెన్ హెయిర్‌తో వెళ్ళను గానీ బట్ క్లిప్ పెట్టేసుకుంటాను. సో, మీకెలా అనిపించింది వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ కౌత7. అండ్ ఓకే, ఇప్పుడు నేను మీకు లాంగ్ షార్ట్‌లో చూపిస్తాను ఎలా ఉందనేది. అండ్ డ్రెస్ ఎలా ఉంది, డ్రెస్ కలర్ ఎలా ఉంది, ఈ డ్రెస్‌లో నేను ఎలా ఉన్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు? బై ద వే అందరూ బాగున్నారు కదా? సో, అది కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ I'll meet you soon. Bye bye. సో ఇదనమాట మన లాంగ్ షార్ట్. లాంగ్కి వెళ్ళి చూపించాను మీకు వీడియో ఎలా ఉందో చెప్పండి డ్రెస్. అండ్ ఇది బయట ఇంకా చాలా బ్రైట్గా ఉంది. ఇప్పుడు వీడియోలో కొంచెం డిమ్గా కనిపిస్తుంది బట్ ఇట్స్ రియలీ వెరీ నైస్ అవుట్ సైడ్ ద వీడియో. అయితే చాలా బాగుంది. అండ్ 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 ఎనీబడి ఎవరికైనా కానీ డ్రెస్ లింక్ కావాలనుకుంటే టు కమెంట్ ఐ షేర్ చేస్తాను. అండ్ సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది. సో ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై రూమ్ అండ్ కుదిరితే కనుక వీడియో తీస్తాను అండ్ కుదరకపోతే కనుక అడ్జస్ట్ అయిపోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సారీ.